మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతుల మీద ఎంత వివక్షత చూపిస్తుందంటే చాలా హీనాతిహీనంగా ఉన్నది. ఎందుచేతనంటే రైతే రాజు ఈ దేశానికి, అలాగే రైతే వెన్నుముక ఈ దేశానికి అని వగల్తలు పలికి ప్రగల్భాలు పలికి ఈరోజు రైతుని మరి నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి ఇంత వివక్షత ఎలా చూపిస్తున్నారంటే ఒక టార్గెట్ అని పెట్టడం జరిగింది, టోకెన్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ టోకెన్ సిస్టమ్ కూడా పచ్చ చొక్కాయలు ఎవరైతే వేసుకున్నారో వారికి టోకెన్ సిస్టమ్ పెట్టడం జరుగుతుంది. రైతుల వద్ద కూడా పార్టీ చూస్తున్నారు, రైతుల మీద కూడా పార్టీ చూసి ఆ పార్టీ వాళ్ళే ధాన్యాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు రైతు అనేవాడు రాజు, రైతుకు కులం లేదు, మతం లేదు, జాతి లేదని అన్నారు. మరి కులం చూసి మతాలు చూసి కాదు, పార్టీలు చూడకూడదు, పార్టీలు చూసి కూడా ఇక్కడ రైతుల వద్ద ధాన్యాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా గమనించాలి. ఈ 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిస్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయండి అని ఈ కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. మరి ఇంతటి వివక్షత ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎప్పుడూ కూడా చూడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చూడలేదు ఎప్పుడు కూడా. ఎలాంటి తడిసిన ధాన్యమైనా, మొలకొచ్చిన ధాన్యాన్నైనా, అలాగనే రంగుమారిన ధాన్యాన్నైనా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే మేము రైతులందరి వద్దకు వెళ్ళాం, రైతులతో మాట్లాడాం. వాళ్ళు చెప్పారు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా చక్కగా మా దగ్గర ప్రతి గింజ కొన్నదని అన్నారు, రైతు భరోసా ఇస్తానన్నారు. ఏది రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంతో చక్కగా అందేది. అలాగే అట్లాగనే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, ఇన్సూరెన్స్ వచ్చేది, ఇట్లాంటి అన్నీ కూడా జరిగేవి. అట్లాంటిది ఏదీ లేదు. ఈవేళ పంట నష్టం లేదు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు భరోసా లేదు. రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పరిస్థితి ఏంటనేది చాలా అర్థం కావట్లేదు. ప్రతి రైతు ఒక మాట అంటున్నారు, మాకు ఏదైతే పురుగుల మందులు ఏదైతే మేము పిచికారీ చేస్తున్నామో వరి వ్యవసాయానికి అది మేము తీసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందని వారు ఆవేదన చెందుతున్నారు. కానీ మరి వారు ఈరోజు ఇలా ఇబ్బందులు పడుతున్నారని మేము గమనించి మా పార్టీ అధ్యక్షులు వారి తరపున పోరాటం చేయమని అన్నారు. ఈ పోరాటంలో రేపు మా జిల్లా అధ్యక్షులు వారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు, మన చెర్ల జగ్గిరెడ్డి గారు వారి సారథ్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్దన రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమం మేము తలపెట్టాం. ఈ ప్రతి గింజ కొనకపోతే రేపు ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగి రైతు తరపున మేము పోరాటం చేస్తాం. రైతు వారి తరపున యావత్ రాష్ట్రం అంతా కూడా ఉద్యమం చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఆయన పిలుపు మేరకు మేము ఉద్యమాలు చేసి రైతుకు అండగా నిలబడి రైతుకు వెన్నుగా ఉండి రైతే ఈ దేశానికి రాజు, రైతే ఈ దేశానికి వెన్నుముక, రైతు లేనిదే ఈ యొక్క భూ ప్రపంచమే లేదని మేము ఎలుగెత్తి చాచి రైతుకు. ఈ గంగలకూరు గ్రామంలో రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయిన పరిస్థితి. మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మరి ఈ రోజుని ఈ పొలాలు వచ్చి చూసే పరిస్థితి వచ్చిందంటే మరి అకాల వర్షాల వల్ల, ఈ వర్షాల కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఎక్కడ చేల్లో ఉంటే అక్కడే తడిసిపోయిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు. నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారు కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కలెక్టర్ గారితో చెప్పినప్పుడు కలెక్టర్ గారు మరి మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే కొనటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎన్ని మెట్రిక్ టన్నులు కొనమంటే అన్ని మెట్రిక్ టన్నులు కొనే పరిస్థితి ఉన్నదని చెప్పడం కూడా జరిగింది. మరి రైతులు పండించిన పండంతా మరి ఏం చెయ్యాలి పరిస్థితులు? ఇప్పుడు వర్షం పడటం వల్ల ఏమైందంటే ఇంకా దిగజారిపోతుంది రేటు, తడిసిపోయిన ధాన్యం అని చెప్పేసి అయిన కాడక రైతుల దగ్గర దళారులు కొనుక్కెళ్లే పరిస్థితి ఈ రోజుని వచ్చిందంటే రైతులు చాలా ఇబ్బంది. అందుకే కొన్ని చోట్ల కూడా
ఈ వరి పండించాలంటే భయపడిపోయే పరిస్థితి వస్తుందండి. పంట చేతికి వచ్చేటప్పటికి వాతావరణం అనుకూలించక మరి నష్టపోయే పరిస్థితి. కూలీ రేట్లు చూస్తే విపరీతమైన రేట్లు. ఆ టైంలో పంటను ఒప్పుడు చేసుకోవాలంటే మరి కోత మిషన్లు దొరకని పరిస్థితి, మరి కూలీలు దొరకని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడి రైతు అన్ని విధాలా కూడా రైతు నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి రైతులను ఆదుకోవటాకే మేము మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు జగ్గారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రేపు రిలీ నిరాహార కూడా దీక్ష చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకి మద్దతు ధర పలికే వరకు కూడా ఈ పోరాటం ఆగదని రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతుల పక్షపాతం. నా పేరు పితాన్ చేస్తున్నారనండి. నేను దగ్గరగా వచ్చి 8 ఎకరాలు వరి ఊడుస్తున్నాం. మొన్న వర్షాలకు ముందైతే కొంతవరకు ఒప్పుడైంది. తర్వాత అంతకుముందు ధాన్యం బాగానే వెళ్ళింది. వర్షం వచ్చిన తర్వాత టార్గెట్ అయిపోయింది, ఇది అయిపోయింది అనడంతో మళ్ళీ రైతులందరూ కూడా ఇబ్బంది పడి సహకారం అడిగితే ఏమో 100 రూపాయలు తక్కువ కొనాలండి, మరి తగ్గించేశారు. టార్గెట్లే మీ ఊరు. మా గంగలగూరుకు వచ్చి ఏవో గారిని అడిగితే 4000 టన్నులు కొనాలని మనకి 1700 టన్నులు కొన్నారు. ఇంకా టార్గెట్ ఇవ్వలేదండి. మరి టార్గెట్ ఇస్తే మేము ఇవ్వగలం తప్ప ఇవ్వలేదు, మేము ఏం చేయలేదని ఏవో గారు చెప్పడం జరిగింది. మరి అలా వర్షం కురిసేసి రాసులు తడిసిపోవడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు కూడా వాతావరణం సరిగా లేదు. ఈ వాతావరణం లేనప్పుడు 100 రూపాయలు తగ్గించడం మరి రైతులు మరి ఇంత పెట్టుబడి పెట్టి లాస్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మరి తగిన మద్దతు ధర ఇచ్చి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ సిత్తులు ఇవన్నీ సరిపెట్టడానికి రైతు సరిపోలేమండి. అప్పుల పాలయ్యి మరి ఏం అగమ్యసారంగా అయిపోతుందండి రైతు పరిస్థితి. దాన్ని బట్టి మీరు ఈ మద్దతు ధర కల్పించాలని కోరుకుంటూ ఈ తడిసిన ధాన్యం కూడా మాసురీని లెక్కలో తీసుకోకుండా గత ప్రభుత్వం ఉందంటే మాసురీ కూడా లెక్కల్లో కాకుండా ముందు రైతును ఒప్పుడు చేయమనేదండి. ఇప్పుడు ఇవాళ ఆ పరిస్థితి కూడా కాదు. టార్గెట్ లేదు, ఇది లేదు, డబ్బులు పడుతున్నాయి కానీ టార్గెట్ లేదని చెప్తున్నారు. ఇప్పుడు అలాగా ఇచ్చేస్తున్నట్టు చూపించి ఇలాగే టార్గెట్ లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది కొంతమందికి వెళ్తున్నాయి, కొంతమందికి వెళ్తలేదు. ఇవాళ ఉన్నదండి 3 ఎకరాలు ఇలాగ రాసి ఉంది, టార్గెట్ లేదంటున్నారండి. 100 రూపాయలు తగ్గించేసి కొంటున్నాం. అలాగైతే ఇవ్వండి. మరి రైతు ఏం చేస్తాడు? మేఘాలు మబ్బులు వర్షాలతోడు పడి ఉన్నారు ఇక్కడ. ఇంకా 100 రూపాయలు లాస్కి ఇచ్చుకుంటే మరి సిత్తులు ఇవన్నీ సరిపెట్టుకోవడం, పెట్టుబడులు తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి. మరి రైతుల్ని ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని కోరుకుంటున్నాను.